వెల్కమ్ బ్యాక్. ఇక డీటెయిల్స్ చూస్తే మరి కాసేపట్లో వైసీపీ మూడో జాబితా రిలీజ్ కానుంది. 22 మంది అభ్యర్థులతో లిస్ట్ రానుంది. పార్టీ నాయకత్వం అధికారికంగా ఈ లిస్టును ప్రకటించబోతోంది. వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 2 జాబితాలను రిలీజ్ చేసిన వైఎస్ జగన్ మూడో జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వెళ్ళింది. తాజాగా నందికొట్కూరు, మార్కాపురం, విజయనగరం, కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి ఆయా నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చలు నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మార్పుపై సీఎం కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు వెళ్ళింది. దీంతో బైరెడ్డి సీఎంఓకు చేరుకొని ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైనటువంటి నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం చర్చిస్తున్నట్లుగా సమాచారం. అయితే బైరెడ్డి ఎవరిని నిలబెట్టినా జగన్ ఓకే అనే పరిస్థితి ఉందంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. బైరెడ్డికి జగన్ రెడ్డి కీలక బాధ్యతలే కట్టబెట్టబోతున్నారంటూ సమాచారం. నేతలతో సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సమావేశమవుతున్నారు. సర్వే నివేదికలు, మార్పుల విషయంలో నేతలతో సజ్జల, ధనుంజయ రెడ్డి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలు నేతలతో కలిసేందుకు సీఎం వైఎస్ జగన్ అనుమతిస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జీల థర్డ్ లిస్ట్ వివరాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా నందికొట్కూరులో పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే వైసీపీ థర్డ్ లిస్ట్ ని మరి కొద్ది నిమిషాల్లో ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. 22 మందితో కలిసినటువంటి జాబితాని వైసీపీ ప్రకటించడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగినట్టు పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి దీని మీద కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రస్తుతానికి నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరుతుందో అద్దరి విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని నియమించాలంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్యమంత్రి ముందు ఒక అంశాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే మూడో జాబితాకి సంబంధించినటువంటి పలు అంశాలని ఉదయం నుంచి కూడా పరిశీలించారు. ఇందులో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తిని కూడా ఇప్పటికే సీఎంఓ పిలవడం కూడా జరిగింది. ఇందులో నందికొట్కూరులో ప్రధానంగా మనం చూసినట్లయితే ఆ ఇన్ఛార్జి మార్పు పైన ఉదయం నుంచి కూడా కసరత్తు జరుగుతున్నట్టుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రపోజల్ ని ప్రధానంగా స్వీకరించి ముఖ్యమంత్రి ముందుకెళ్తారని తెలుస్తుంది. అయితే అద్దరి విషయంలో మొదటి నుంచి కూడా సిద్ధార్థరెడ్డి పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని చెప్పని సిద్ధార్థ ఒక పేరును కూడా ప్రపోజల్ పెడుతున్నట్టు తెలుస్తుంది. వెంకటరామరెడ్డి అనే వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని కూడా వెంట పెట్టి తీసుకొచ్చారని చెప్పి సీఎంఓకి తీసుకొచ్చినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఆ టికెట్ అద్దరిని ఆపితే కనుక వెంకటరామరెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఉదయం నుంచి కూడా ఇప్పుడు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఇటు పారసారథి కావచ్చు, మిగతా ఎవరి పారసారథితో పాటు అసంతృప్తి గల వినిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీ మారుతారనే ప్రచారం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సీఎంఓ పిలిపించారు. దీనికి సంబంధించి అసంతృప్తిగా ఉన్న పారసారథి ఏదైతే కనమలూరులో జరిగినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్రలో కూడా జగన్ తనకు గుర్తించట్లేదని కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. అయితే శనివారంతో బాబుతో కూడా భేటీ అయ్యాడు తారసారథి అయ్యారనే ప్రచారం కూడా బయట జరిగినటువంటి పరిస్థితి. అయితే అటు దొక్కా మాణికవర్త కూడా ఇటులో
సీఎంఓ పిలిపించారు. వీళ్ళందరినీ కూడా బొజ్జగించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే నందికొట్కూరుకి సంబంధించినటువంటి వ్యక్తిని అయితే కంపల్సరీ మార్చే పరిస్థితి అయితే ఉంది. బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చారో దాన్ని ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే 22 మందికి సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో అది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే దాని మీద ఉదయం నుంచి కూడా సమీక్ష జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో సంక్రాంతికి ముందే 3వ జాబితా కూడా రిలీజ్ అవుతుంది అని చెప్పారు. 22 మందిలో ఎవరున్నారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే శ్రీనివాస్, ముఖ్యంగా ఇప్పుడు 3వ జాబితాకు వచ్చారు. ఇప్పటికే చాలామంది గత 2 జాబితాల సమయంలో కూడా కొంతమంది అసంతృప్తులు బయటపడ్డారు. కొంతమంది మాత్రం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సమయం వచ్చే వరకు. ఇప్పుడు 3వ జాబితాకు వచ్చారు. పూర్తి స్థాయిలో అసంతృప్తుల విషయంలోకి వస్తే ఎలా డీల్ చేస్తుంది వైసీపీ? అంటే మొదటి నుంచి కూడా అసంతృప్తితో ఎవరైతే ఉన్నారో, పార్టీ మారితే ఎవరైతే ఉన్నారో, అంటే సిట్టింగ్ లో కొంతమందిని సర్వే ప్రకారం గ్రాఫ్ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మారినా పర్లేదు, పార్టీ వదిలేసి వెళ్ళినా పర్లేదు, వాళ్ళ ద్వారా పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదని చెప్పని మొదట కొంతమంది నేతలు మాట్లాడడం చూసాము. కొన్ని పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే నేతలు చాలా మంది బయటకు వచ్చి అసంతృప్తితో మాట్లాడినప్పటికి కూడా పెద్దగా పట్టించిన కాపు రామచంద్రారెడ్డి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఆయన విషయంలో కూడా పెద్దగా ఏమి సీఎంఓ నుంచి స్పందించినటువంటి పరిస్థితి లేదు. అలాగే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అలా కొంతమంది విషయంలో మాత్రం సీఎంఓ నుంచి ఎటువంటి అంటే వాళ్ళని బొజ్జగించే ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. కానీ కొంతమంది నేతల విషయాల్లో మాత్రం బొజ్జగింపు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎవరో పక్క నుంచి చూస్తే ఒక కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ప్రస్తుతం తాడుకొని ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నొక్క మాణిక్యరావు విషయంలో మాత్రం స్పందించడం జరిగింది. అదేవిధంగా సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడినటువంటి పార్సాది విషయంలో కూడా స్పందించడం జరిగింది. ఇలా కొంతమంది నేతల విషయంలో మాత్రమే స్పందిస్తున్నారు. మిగతా నేతల విషయాలు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.